హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళనం సెప్టెంబర్ 14న విజయవాడ శ్రీ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో స్వామీజీల ఆధ్వర్యంలో జరుగుతుందని హిందూ న్యాయవాదులు తరలివచ్చి విజయవంతం చేయాలని అభయ్ హిందూ సేవా వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ స్వామీజీ పిలుపునిచ్చారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హిందూ న్యాయవాదుల ధర్మ సమ్మేళన ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలన్నారు. పలు రాష్ట్రాలు ప్రాంతాల్లో క్రిస్టియన్ లాయర్ ఫోరం, ముస్లిం లాయర్ ఫోరంలు ఏర్పాటు చేశారని, హిందూ లాయర్ ఫోరం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సమ్మేళనంకు పలువురు స్వామీజీలు హాజరవుతున్నారని వివరించారు. ఈ సమావేశంలో కాకినాడ న్యాయవాదులు శ్రీనివాసరాజు, ఉమామహేశ్వరి, రాజ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి, ధర్మం బాగుండాలంటే దాన్ని పాటించే వాళ్ళు, పాలించే వాళ్ళు బాగుండాలి. దానికోసం జరిగేటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు ఏవేవో వస్తుంటాయి. వీటన్నిటి నుంచి న్యాయవాద పరంగా ఎలా రక్షించుకోవాలి, ఎలా మనం ముందడుగు వేయాలనేటువంటి దాన్ని న్యాయవాదులు బాధ్యత తీసుకుని ఏం చేయాలనే దాన్ని చర్చించడానికి, కార్యక్రమాన్ని మార్గనిర్దేశం చేయడానికి 14వ తేదీ సెప్టెంబరు 2025 విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కార్యక్రమం మొదలవుతుంది. అయితే మనం చూడొచ్చు, కాకినాడలో కావచ్చు, విశాఖ, విజయవాడ, దేశంలో చాలా చోట్ల క్రిస్టియన్స్ లాయర్స్కి ఒక ఫోరం ఉంది, ముస్లిం లాయర్కి ఒక ఫోరం ఉంది. హిందూ న్యాయవాదులకి ఒక వేదిక ఉండాలి, వాళ్ళు హిందుత్వం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ఫోరం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 14, 2025 తుమ్మలపల్లి కళాక్షేత్రం. చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ ఒకరోజుతో అవ్వవు, చాలా ప్రయత్నం చేయాలి. మన భూములు, మన దేవాలయాల ఆస్తులు, దేవాలయాల్లో పనిచేసేటువంటి అన్ని మతస్థుల విషయాలు, ఇవన్నీ న్యాయపరమైనటువంటి, నైతికపరమైనటువంటి విషయాలు. వీటిని ప్రభుత్వం కూడా ముందు చూపుతో ముందుకొచ్చి పరిష్కరించవలసిన ఆవశ్యకత ఉంది. దాన్ని గుర్తు చేయడానికి, అలాగే లాయర్ల యొక్క, న్యాయవాదుల యొక్క బాధ్యతను గుర్తు చేయడానికి ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈరోజు కాకినాడలో న్యాయవాదుల్ని అలాగే పాత్రికేయ మిత్రుల్ని కలిసి ఈ విషయాన్ని వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో దేశభక్తి, ధర్మ భక్తి కలిగినటువంటి న్యాయవాదులందరూ 14వ తేదీ సెప్టెంబర్ 2025 విజయవాడలో కలుగు. ఏదైతే ఎండోమెంట్ చేతిలో ఈ రోజు వాళ్ళ అన్యాక్రాంతం అయిపోయినటువంటి భూములు వాళ్ళ కొడుకులకి, మనవరాళ్ళకి గిఫ్ట్కి ఇచ్చుకుంటున్నారు. దీన్ని అడిగే నాదుడు లేడు. మేము ఎన్నోసార్లు ఇది ఆ రోజు నా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అయినటువంటి విద్యాసాగర్ రావు గారి దృష్టికి తీసుకెళ్తే కూడా ఆ సమస్య మీద మనం ఏం చేయలేకపోతున్నాము శ్రీనివాస్ గారు అని చెప్పారు. కాబట్టి ఈ రోజున ఏదైతే మనం హిందూ ఫోరం ఏదైతే పెట్టుకున్నామో, దేవాలయ భూములు, దాతలు ఇచ్చినటువంటి భూముల్ని కాపాడాల్సిన విషయం ఒక అడ్వకేట్స్గా మా మీద ఉంది. అదేవిధంగా మాకు ఈరోజు స్వామీజీ గారు వచ్చారు. స్వామీజీ గారు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యమైనటువంటి స్ఫూర్తిని ఇచ్చే సందేశం ఇచ్చారు. కాబట్టి మేము దీనికోసం ఫైట్ చేస్తాం. అలాగే చాలా భూములు ఉన్నాయి, కొప్పనాతి కృష్ణమ్మ గారు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి, అదే వాడపల్లి పోతురాజు ఎవరో ఉన్నారు, వారి భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఆ దాతలు ఇచ్చినటువంటి భూములు కాపాడడం, అలాగే దేవాలయాలకు ఉన్నటువంటి భూముల ఆస్తులను కాపాడడం, అన్యాక్రాంతం అయిపోయినటువంటి ఎండోమెంట్ కమిషనరు, ఒక దళితుడు క్రిస్టియన్ అయినటువంటి కమిషనర్ వచ్చాడు మొన్న, విజయరాజు. అతను 100 కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుపోయి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వ్యక్తి కూడా మళ్ళీ కమిషనర్గా ఇక్కడికి పంపించడం జరిగింది. ఇటువంటి సంఘటనలు ఎండోమెంట్ కమిషన్లో జరుగుతున్నాయి. కాబట్టి దాని మీద మేము ఫైట్ చేయడానికి స్వామీజీలతోటి మేము అందరం కూడా ముందుకు వస్తున్నాము. మేము వారికి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియ. ఫోరం ఫర్ హిందూ లాయర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఒక ఫోరంని ముందుకు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూముల యొక్క కేసుల వివరాలు, అన్యాక్రాంతాలు, అలాగే హిందూ స్వామీజీలు వాళ్ళ మీద జరుగుతున్న కేసులు, అలాగే హిందూ సంఘాలు వాళ్ళ మీద పెడుతున్నటువంటి కేసులు, వీటన్నిటి వివరాలని ఒక వెబ్సైట్ ద్వారా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, అలాగే మండలాల వ్యాప్తంగా కోర్టు 150 బార్ అసోసియేషన్స్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో, 154. వీటిలో జరుగుతున్నటువంటి కేసులు ఏంటి, దాటి పురోగతి ఏమిటి, ఏం జరుగుతోంది, మన మీద ఎందుకు కేసులు పెడుతున్నారు, మనము చట్ట ప్రకారం వెళ్తున్నామా, చట్ట ప్రకారం కాకుండా వెళ్తున్నామా, మనం కరెక్ట్గా ఉన్నామా లేదా, కరెక్ట్గా ఉండింది ఎవరు, ఎలా చేస్తున్నారు, మనం ఎక్కడ కన్వర్షన్స్ చేయట్లేదు, చేస్తున్న వాళ్ళ మీద పెట్టకుండా మన మీద ఎందుకు పెడుతున్నారు. సో ఇవన్నిటి మీద చర్చాగోష్ఠి ఉంటుందండి. 14 సెప్టెంబర్ 2025 విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉంటుంది. 14 మంది పీఠాధిపతులు
దాన్ని ఆ కార్యక్రమాన్ని ఈ ఫోరంని ప్రారంభించారండి. ఈ వివరాల్ని మన శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ మనకు చెప్తారు.